సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ అంటే ఏంటి? రాబోయేది. టెన్స్ అంటే కాలము. జరగబోయే దాని గురించి మాట్లాడడానికి ఇది వాడతాం మనం. హ్యాపీ ఇన్ ద ఫ్యూచర్. టెన్స్ అంటే టైం అనుకున్నాం కదా, టైం. ఫ్యూచర్ సంబంధించిన టైమింగ్స్ ఏంటి? టుమారో రేపు, డే ఆఫ్టర్ టుమారో ఎల్లుండి, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ సండే, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఆఫ్టర్ 10 days, ఆఫ్టర్ 2 years, ఇన్ డిసెంబర్, లేటర్. లేటర్ అంటే తర్వాత. ఇలాంటి టైంలో మనము ఈ టెన్స్ని వాడతాము. మెయిన్ వర్బ్ ఏంటి? వర్బ్ ఫస్ట్ రూపం వాడాలి. హెల్పింగ్ వర్బ్స్ విల్ కానీ షెల్ కానీ. సెంటెన్స్ ఫార్మేషన్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైం. నోట్: యూజువల్లీ షెల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఐ అండ్ వై క్వశ్చన్ ఫార్మ్స్. షెల్ అనే దాన్ని సాధారణంగా ఐ వీకి క్వశ్చన్ ఫామ్స్లో వాడతాం. నెక్స్ట్ తర్వాత మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చివరిలో, చూదురు కానీ. నెక్స్ట్ పాజిటివ్ ఫామ్. సబ్జెక్ట్ ఐ, హీ, శ్యామ్, షీ, పద్మ, ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్. నెక్స్ట్ విల్. నెక్స్ట్ V1 ఫామ్ ప్లే. నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రికెట్. నెక్స్ట్ టైమ్ నెక్స్ట్ సండే. ఐ విల్ ప్లే క్రికెట్ నెక్స్ట్ సండే. హీ విల్ ప్లే క్రికెట్ నెక్స్ట్ సండే. శ్యామ్ విల్ ప్లే క్రికెట్ నెక్స్ట్ సండే. షీ విల్ ప్లే క్రికెట్ నెక్స్ట్ సండే. పద్మ విల్ ప్లే క్రికెట్ నెక్స్ట్ సండే. ఇట్ విల్ ప్లే క్రికెట్ నెక్స్ట్ సండే. ఈ విధంగా వస్తుంది. నెగిటివ్ ఫామ్లో ఈ విల్ తర్వాత నాట్ పెడితే నెగిటివ్ అయిపోతుంది. నెగిటివ్ ఫామ్లో విల్ తర్వాత నాట్. ఐ విల్ నాట్ ప్లే క్రికెట్ నెక్స్ట్ సండే. ఈ విల్ నాట్ షార్ట్ ఫామ్ వోంట్. విల్ నాట్ అంటే ఫుల్ ఫామ్, వోంట్ అంటే షార్ట్ ఫామ్. ఏది వాడినా పర్వాలేదు. హీ విల్ నాట్ ప్లే క్రికెట్ నెక్స్ట్ సండే. శ్యామ్ విల్ నాట్ ప్లే క్రికెట్ నెక్స్ట్ సండే. ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫామ్. ఈ పాజిటివ్ ఫామ్ ఉంది కదా, ఈ పాజిటివ్ ఫామ్లో ఫస్ట్ సబ్జెక్ట్ నెక్స్ట్ విల్ వచ్చింది కదా, ఈ విల్ తీసుకొని ఫస్ట్ పెట్టేస్తే క్వశ్చన్ ఫామ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ, ఇదిగోండి విల్ తీసుకుని ఫస్ట్ పెట్టేసాం. విల్ హీ ప్లే క్రికెట్ నెక్స్ట్ సండే. నెక్స్ట్ సండే అతను క్రికెట్ ఆడతాడా? విల్ శ్యామ్ ప్లే క్రికెట్ నెక్స్ట్ సండే. విల్ యూ ప్లే క్రికెట్ నెక్స్ట్ సండే. ఆ విధంగా విల్ తర్వాత ఈ ఏదైనా చేసుకోవచ్చు. రకరకాల పేర్లతో రకరకాల క్వశ్చన్స్ లాగా తయారవుతాయి అన్నమాట. నెక్స్ట్ ప్రాక్టీస్ 1. పాజిటివ్ ఫామ్. శాంతి విల్ కమ్ టు క్లాస్ టుమారో. నెగిటివ్ ఫామ్. శాంతి విల్ నాట్ కమ్ టు క్లాస్ టుమారో. క్వశ్చన్ ఫామ్. ఈ పాజిటివ్ ఫామ్లో విల్ తీసుకొని ముందు పెట్టేస్తే క్వశ్చన్ అయిపోతుంది. విల్ శాంతి కమ్ టు క్లాస్ టుమారో. శాంతి రేపు క్లాస్కి వస్తుందా? ఎస్ షీ విల్. ఈ విల్ ముందు మనం WH వర్డ్స్ ఉన్నాయి కదా, క్వశ్చన్ వర్డ్స్, వాటు, వేరు, వెన్ను, అవి వాడితే మనం రకరకాల క్వశ్చన్స్గా అవుతాయి అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు చూడండి, దీని ముందు వెన్ విల్ శాంతి కమ్ టు క్లాస్. వెన్ విల్ శాంతి కమ్ టు క్లాస్. శాంతి క్లాస్కి వస్తుంది. ఆన్సర్: షీ విల్ కమ్ టు క్లాస్ టుమారో. హౌ విల్ శాంతి కమ్ టు క్లాస్ టుమారో? షీ విల్ కమ్ టు క్లాస్ ఆన్ ఫుట్, అంటే నడుచుకుని వస్తుంది అనమాట. వాట్ విల్ శాంతి డూ టుమారో? షీ విల్ కమ్ టు క్లాస్. హూ విల్ కమ్ టు క్లాస్ టుమారో? శాంతి. ప్రాక్టీస్ 2. Basha and positive form. Basha and Ramu will go to market day after tomorrow. Negative form. Basha and Ramu will not go to market day after tomorrow. Will Basha and Ramu go to market day after tomorrow? Yes, they will. Next question. When will Basha and Ramu go to market? They will go to market day after tomorrow. Where will Basha and Ramu go day after tomorrow? They will go to market. What time will Basha and Ramu go to market day after tomorrow? They will go to market at 5 p.m. day after tomorrow. How will Basha and Ramu go to market day after tomorrow? By bus. Why will Basha and Ramu go to market day after tomorrow? They will go to market to buy vegetables. Who will go to market day after tomorrow? Basha and Ramu. What will Basha and Ramu do day after tomorrow? They will go to market day after tomorrow. ఇప్పుడు ప్రాక్టీస్ 3. వాచ్ యూజ్ చేసుకొని ఈ విధంగా ప్రాక్టీస్ 1 ఉంది కదా, పాజిటివ్ ఫామ్, నెగిటివ్ ఫామ్, ఇలాగా ఈ విధంగా మీరు రాయండి. అదేవిధంగా ప్రాక్టీస్ 4 బై యూజ్ చేసుకొని ప్రాక్టీస్ 2 ఈ విధంగా మీరు రాస్తే మీకు కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, కొన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ చూద్దాము. పాజిటివ్ ఫామ్స్ ఇచ్చాము ఇక్కడ 19, మళ్ళీ వీటిని నెగిటివ్లో క్వశ్చన్లో కూడా ఇచ్చాము. చూడండి ఒకసారి. పాజిటివ్ ఫామ్స్. ఐ విల్ సెండ్ యూ ఆ వాట్సాప్ మెసేజ్ ఇన్ 5 minutes. మై బ్రదర్ విల్ బై ఏ కార్ నెక్స్ట్ మంత్. ఐ విల్ డూ హోంవర్క్ టుమారో. మై మదర్ విల్ మేక్ ఫిష్ కర్రీ ఫర్ లంచ్ టుమారో. ఐ విల్ వాచ్ TV and wash my clothes next Sunday. I will go to DMart to buy shoes next Sunday. I think it will rain. Swapna will go to temple before coming to college. Basha will speak to the manager about the problem. I have toothache, so I will go to the dentist. I will tell you about it later. I will try to get a good job after finishing my degree. I will buy a house for my parents after getting a good job. They will play games on mobile after going home. I will be there in 10 minutes. I am busy now. I will phone you later. India will win the match. We'll get ready in 10 minutes. I'll go to work tomorrow. Negative forms. I'll not send you a WhatsApp message. My brother will not buy a car next month.
I won't do homework tomorrow. My mother will not make fish curry for lunch tomorrow. I will not watch TV and wash my clothes next Sunday. I won't go to DMart to buy shoes next Sunday. I think it won't rain. Swapna will not go to temple before coming to college. He won't speak to the manager about the problem. I won't go to the dentist. I will not tell you about it. I will not try to get a good job after finishing my degree. I will do a business. I won't buy a house for my parents after getting a good job. They will not play games on mobile after going home. I won't be there in 10 minutes. I will not phone you. India won't win the match. We will not get ready in 10 minutes. I will not go to work tomorrow because I am not well. Question forms. Will you send me a WhatsApp message? What will your brother buy next month? When will you do homework? What will your mother make for lunch tomorrow? What will you do next Sunday? Where will you go next Sunday? Will it rain? Where will Swapna go before coming to college? Who will speak to the manager about the problem? Why will you go to the dentist? When will you tell me about it? What will you do after finishing your degree? What will you do after getting a good job? What will they do after going home? What time will you be here? When will you phone me? Will India win the match? Will you get ready early? Will you go to work tomorrow? Next, sentences using shall. షల్లు మనము ఐ వి క్వశ్చన్ ఫామ్స్ వాడతాము చూడండి. షల్ ఐ గో సార్, నేను వెళ్ళొచ్చా? షల్ వి గో, మనం వెళ్దామా? వాట్ షల్ వి డూ నౌ, మనం ఇప్పుడు ఏం చేద్దాం? షల్ వి డ్రింక్ టీ, మనం టీ తాగుతామా? షల్ వి హ్యావ్ లంచ్, మనం భోజనం చేద్దామా? వాట్ షల్ వి హ్యావ్ ఫర్ లంచ్, లంచ్ కోసం మనం లంచ్కి ఏం తిందాము? వెన్ షల్ వి మీట్ అగైన్, మనం ఎప్పుడు కలుద్దాము? ఈ విధంగా ఉంటుంది.